భారత జట్టు మూడవ టీ20 మ్యాచ్‌ను కూడా 35 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించి, ఇక జింబాబ్వేతో జరిగిన 3 టీ20 మ్యాచ్‌లను క్లీన్ స్వీప్ చేసి పడేసింది. ముఖ్యంగా చెప్పాలి అంటే, శ్రేయస్ అయ్యర్ అయితే ఎక్కువగా విమర్శలు ఎదుర్కొన్నాడో, అంటే తను గతంలో కనుక మనం చూసినట్టయితే ఐర్లాండ్‌తో సిరీస్ ఓడిపోవడం అనేది చాలా పెద్ద షాక్. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో సిరీస్ ఓడిపోవడం. ఇక ఈ 2 సిరీస్‌ల దెబ్బకి మన భారత జట్టు విషయంలో ఒక్కసారిగా అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అదేంటి అసలు టీ20లలో టాప్ నాచ్‌గా ఉండే భారత జట్టు ఇలా అయిపోయింది ఏంటి అని. అయితే ఇక శ్రేయస్ అయ్యర్ మాత్రం మ్యాచ్ ముగిసిన అనంతరం ట్రోఫీ తీసుకునే ముందు చాలా విషయాలను పంచుకున్నాడు. అసలు ఇంతకీ తన వైభవ్ గురించి ఏమన్నాడు, అసలు భారత జట్టు ఫ్యూచర్ గురించి ఏం చెప్పాడనేది ఒకసారి తెలుసుకుందాం. తను ఏమన్నాడంటే, ఇది నాకు కెప్టెన్‌గా తొలి సిరీస్ విజయం. జింబాబ్వే గడ్డపైన సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేయడం నాకు చాలా ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది. ఇది నిజంగా ఒక స్పెషల్ మూమెంట్. మన జట్టులోని కుర్రాళ్ళు ఎంతో నిర్భయంగా అంటే ఫియర్‌లెస్ గేమ్ ఆడుతున్నారు. నిజం చెప్పాలంటే ఇటువంటి ఫియర్‌లెస్ గేమ్ ఆడుతున్నప్పుడు ఒక్కొక్కసారి మ్యాచ్ ఓడిపోవడమా, లేదా ఓటమి అంచుల దాకా వెళ్ళటమా అనేది కూడా జరుగుతుంటుంది. కానీ వాళ్ళు ఆడే విధానం, వాళ్ళు ఎంచుకునే తీరు నాకు చాలా అంటే చాలా కలిసి వచ్చింది. ముఖ్యంగా కెప్టెన్‌గా నాకు కావాల్సింది కూడా ఇదే. టీమ్‌లో ఎంతోమంది యువ ఆటగాళ్ళు ఉన్నప్పటికీ కూడా, ముఖ్యంగా వాళ్ళలో మాత్రం స్పెషల్ ఎవరైనా ఉన్నారంటే అది వైభవ్ సూర్యవంశీనే. ఎందుకనంటే 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో ఇప్పటివరకు సచిన్ తప్ప 16 ఇయర్స్‌కి అంతకన్నా చిన్న వయసులో ఎవ్వరూ కూడా ఆడలేదు. అయితే వైభవ్ సూర్యవంశీ 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో తను ఇంత అద్భుతాలను సృష్టిస్తున్నాడు. అది కూడా నా కెప్టెన్సీలో అది జరిగింది అంటే మాత్రం నిజంగా నాకదొక గ్రేట్ ప్రివిలేజ్ లాగా అనిపిస్తుంది. తను మైదానంలో రిలాక్స్డ్‌గా ఉండడమే, తనతో పాటుగా ఆటగాళ్ళు కూడా రిలాక్స్డ్‌గా ఉంటూ ఫోకస్ చేయడమే నా ప్రధానంగా కెప్టెన్‌గా నా లక్ష్యం. అంతేకాకుండా ఇంకొక మెయిన్ విషయం ఏంటి అంటే, ఎప్పుడైనా సరే సిరీస్ గెలవాలన్న లక్ష్యంతో మేమిక్కడికి వచ్చినప్పుడు, ప్రతి మ్యాచ్‌లో ఆటగాళ్ళు తాము చేయాల్సిన వాటిపైన పూర్తి స్థాయి స్పష్టతతో ఉంటారు. నెట్స్‌లో చూపించిన పట్టుదల మ్యాచ్ సమయంలో ప్రణాళికలు సిద్ధం చేస్తే అంతకు మించి కావాల్సింది ఇంకొకటుండదు. అయితే వైభవ్ సూర్యవంశీ మైదానంలోకి దిగిన వెంటనే ఫస్ట్ బంతి నుంచి కూడా తను 6 లేదా 4కే ప్రయత్నిస్తూ ఉంటాడు. తను సింగిల్ డిజిట్‌కి ఔట్ అయినా, లేదంటే హాఫ్ సెంచరీ కొట్టినా తన వే ఆఫ్ గేమ్ ప్లే అనేది మారదు. అది నాకు చాలా నచ్చే విషయం. ఎందుకంటే తన మీద తనకు కాన్ఫిడెన్స్ అండ్ నమ్మకం ఉంటేనే ఆ రకమైన షాట్స్ వస్తాయి. అది నాకు చాలా ఇష్టం. ఇక సహాయక సిబ్బందికి, కోచింగ్ స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఈ సిరీస్ విజయంతో మాకు రాబోయే సవాల్ని ఎదుర్కొనే అవకాశం ఏర్పడుతుంది. జింబాబ్వేలో మాకు లభించిన ఆదరణ అద్భుతంగా ఉంది. స్టేడియంకి వచ్చిన మాకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఒక జట్టుగా మేము మైదానంలో ఆడిన తీరు మిమ్మల్ని మెప్పించగలిగింది కాబట్టి మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఫ్యాన్స్‌కి ఇంత దూరం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ ముగించాడు.